వెల్కమ్ టు నానమ్మ గారి కిచెన్. నానమ్మ గారు కాలీఫ్లవర్ పచ్చడి ఎలా పట్టాలో చేసి చూపిస్తారు. అమ్మా చూపిస్తానమ్మా. నేను మనం కాలీఫ్లవర్ ఫ్లవర్స్ ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాటిని ఇలా ముక్కలు ముక్కలుగా మనం శుభ్రంగా గిల్లాలి. గిల్లాక వేడి నీళ్ళు మరగబెట్టి అందులో వేసి శుభ్రంగా కడగాలి. కడిగి ఏం చేయాలంటే ఇప్పుడు మనము దాన్ని నీట్గా ఆరబెట్టుకోవాలి శుభ్రంగా. మళ్ళీ పళ్ళులో కడిగేసి నీళ్ళలో జాడించుకుంటాం కాడ మంచిది. అలాగా జాడిచ్చేసి దాన్ని వెంటనే గుడ్డలో మనం వేసుకుని ఆరబెట్టాలి. ఇలా కడగాలండి శుభ్రంగా. ఎక్కడైనా చీడ గట్ట ఉన్నా ఇసుక అది ఉంటే వచ్చేస్తుందన్నమాట. అది నీట్గా అయ్యాక అలాగా తెల్ల పట్టేసి దాని మీద శుభ్రంగా ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత తడి ఉండకూడదండి. ఆరబెడతామంటే ఏం కాదు, తడి ఉండకూడదు. అలాగే ఇప్పుడు మనం ఎత్తి పళ్ళెల్లో వేసుకోవాలి. వేసుకున్నాక అలాగా శుభ్రంగా తడి ఆరిపోయాక వాటిని అలాగ ఎత్తేసుకోవాలి. ఇలాగ చేసుకోవాలండి మనం పచ్చళ్ళు అంటేను. అలా కలిపేసుకున్నాక ఏం చేయాలంటేనండి, ఇప్పుడు కారం అన్నీ దగ్గర పెట్టుకుని అలాగా కలపాలండి. కారం కలిపేయాలి. దాని తర్వాత ఏం చేయాలంటే అలా శుభ్రంగా మిక్స్ అయ్యేటట్టు చక్కగా కలిసిపోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాకండి కొంచెం అలా మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే ఆవపిండి మెంతిపిండి వేసేయాలి. అందులో వేసేసుకున్నాకండి ఇప్పుడు కొంచెం పసుపు కూడా ఇలాగా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపితే బాగుంటుంది పసుపు వేసి. అలా శుభ్రంగా కలిపేసుకోవాలండి. అంతా ముక్కకే కలవాలి. అది కలిపితేనండి నిమ్మరసం పోసుకోవాలి. మళ్ళీ పోసుకున్నాక శుభ్రంగా ఏ ముక్క ఆ ముక్క కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి. అలా నీట్గా కలుపుకుంటేనండి ముక్కకే పట్టుద్ది. ముక్క కలిసిపోయాకండి దాన్ని ఇలా కలుపుకోవాలి మనం. తర్వాత పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకునేటప్పుడు ఆవగింజలు, మెంతి గింజలు, పచ్చెనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు మొత్తం అన్నీ వేసేయండి. వేగిన తర్వాత కొంచెం మన ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగు వేసుకున్నాక అలాగే వేపాలండి బాగాను. సిమ్లో పెట్టాలి స్టవ్, మళ్ళీ హైలో పెట్టుకోగలదు. పెట్టుకున్న తర్వాత దాన్ని అలా వేపుతా చూడండి. వేగుతుంటే ఎంత కమ్మట వాసన వచ్చేస్తుందో పచ్చడి. చక్కటి వాసన వస్తుందండి. ఎల్లుల్లిపాయ పడిపోయేటప్పటికి చక్కని వాసన అండి. చూడండి కొంచెం ఇంకో డబ్బా ఉంది అక్కడ వేసానండి. బాగా చల్లారేదాకా తిప్పాలండి. అది ఏం వాసన అండి బాబు పచ్చడే. చూడండి అది కొంచెం చల్లారేదాకా మనం చల్లార్చాలి నూనె. ఎందుకంటే వేడి నూనె పోయకూడదు అందులోని. వేడి నూనె పోస్తే అది ముక్క మగ్గిపోద్ది. అందుకని చల్లార్చి పోయాలి. అలా తిప్పాలండి. కాసేపు తిప్పితే కానీ చల్లారదు. ఏమి సువాసన అండి బాబు. ఆహా ఏమి రుచిగా ఉందండి ఇది. తింటే చాలండి పచ్చడి. కొంచెం అదిగోండి రంగు చూడండి ఎంత బాగుందో. రంగు చూసారా ఎలాగుందో. చల్లారాలండి. అదిగో చూడండి అలా తిప్పాలి. ఇలాగా అదిగో తిప్పుకుంటా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఎంత సువాసన అండి పచ్చడి. నోరు ఊరిపోతుంది అనుకోండి. రంగు రుచి కాడను. అదిగోండి అలా కలిసిపోతుందో పచ్చడి. అలా కలుపుకోవాలండి శుభ్రంగా. నూనె పోసేయాలి అందులోను. చూసారా ఎలా కలుపుతుందో. కలుపుతుంటే ఎంత సువాసన వస్తుందో. మంచి స్మెల్ వస్తుందండి ఇది.
పచ్చడి అయిపోయింది. చక్కటి సువాసన, చక్కటి రంగు, చక్కటి సువాసన. ఆహా, ఏమి రుచి అండి పచ్చడే. ఇలా బాగా కలుపుకోవాలండి. ఎలా కలవాలి పచ్చడి. చక్కటి ఇది రంగు, మా నాన్నమ్మ గారి చక్కటి పచ్చడి అండి. రుచి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.